వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆకిల శ్రీలక్ష్మి గారు, ఆస్ట్రాలజర్. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా. అమ్మ, ఇప్పుడు సాధారణంగా మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే మనకు అప్పుడప్పుడు డబ్బులు దొరుకుతూ ఉంటాయి. అవి రూపాయి కాయిన్లు అయినా పర్లేదు, లేకపోతే నోట్లు అయినా ఒక్కొక్కసారి దొరుకుతూ ఉంటాయి. అవి దొరికినవి మనం తీసుకొని ఏం చేయాలి? అసలు అవి మంచికి యూజ్ అవుతాయి, లేకపోతే అసలు ఏంటి దొరుకుతాయి మనకి? ఇప్పుడు మనకేం చెప్తారంటే రోడ్డు మీద డబ్బులు అసలు ఏదైనా సరే మన కాని సొమ్ము ముట్టుకోకూడదు. మనకి పెద్దవాళ్ళు చెప్పింది కానీ ఏదైనా తన కానిది డబ్బనే కాదు, తనది కానిది ఏది వస్తువు తాకూడదు, ముట్టుకోకూడదు. అది పరుల సొమ్ము పాము వంటిది పెద్దవాళ్ళు మనకు చెప్పింది. అంటే ఎదరవాడి సొమ్ము మనకి పాముతో సమానం. కాబట్టి అది పక్కన పెట్టుకున్నా కూడా మనకి బుస్ బుస్మంటూనే ఉంటుంది. అమ్మో ఈ డబ్బులా, ఇవా ఇచ్చేయాలి, ఇచ్చేస్తే పని అయిపోతుంది, నేను ఎక్కడ పాడేస్తాను అనే భయం అనేది ఒకటి ఉంటుంది. అలాగే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు దొరికే డబ్బులు ఏవైనా ఉన్నాయి అంటే దాన్ని వాడుకోవచ్చా అంటే ఖచ్చితంగా వాడుకోకూడదనే చెప్పాలి. ఎందుకంటే ఆ డబ్బు పడిపోయిన తర్వాత అతను ఎంత క్షోభపడతాడో మనకు తెలియదు. సరే, అతను అనుమానం కొట్టేశాడనా పడేసుకున్నాడని తెలియదా, ఏదైనా పర్టికులర్గా మనకి పడిపోయిన డబ్బులు దొరికితే మాత్రం అవి ఏవో చిల్లర పైసలు అలాంటివి అనుకో, మళ్ళీ అవి కూడా భయమే. ఎందుకంటే ఇప్పుడు చూడండి శవాల మీద జల్లుతూ ఉంటారు, కొన్ని డబ్బులు పడుతుంటాయి, అది భయమే. ఆ డబ్బులు ముట్టుకోవాలన్నా లేదు. పోనీ మీరు అన్నట్టుగా చిల్లర కాకుండా నోట్లు దొరికాయి. నోట్లు దొరికినప్పుడు ఏం చేస్తాం? వాడేదో పాప అతనేదో జేబులో తీద్దాం అనుకుంటాడు, కింద పడిపోయి, లేదా ఆవిడైనా సరే ఆడవాళ్ళైనా ఒక్కోసారి బ్యాగ్ సైడ్ నుంచి మనకు పడిపోతూ ఉంటాయి మనకి. సో కాబట్టి అదొక రకమైన ఇబ్బంది వస్తుంది. దానివల్ల పడిపోయిన తర్వాత అయ్యో నేను ఇది కొనుక్కుందాం అనుకున్నా, ఇది కొనుక్కోలేకపోయాను, ఒక రకమైన బాధ, కాస్త కోపం అనుకోండి, క్రోధం అనుకోండి, ఏదైనా ఉంటుంది. సో ఆ బాధ యొక్క ఇబ్బంది ఎంతో కొంత ఆ ఫలితం అనేది ఆ డబ్బులు తీసిన వాడు పొందుతాడు వాడుకుంటే. దొరికిన డబ్బులు వాడుకుంటే, లేదా ఆ పోయిన వాడికి వీడు రుణపడతాడు, ఏదో రకంగా రుణపడతాడు. సో కాబట్టి ఏంటంటే డబ్బులు ఏమైనా రోడ్డు మీద దొరికినప్పుడు అవి తీసుకెళ్ళి ఈ దగ్గరలో ఉన్న దేవాలయాల్లోనో హుండీలోనో దేంట్లోనో వేసేయడం ద్వారా ఈ పుణ్యము, దొరికిన పుణ్యాన్ని ఇతరుల యొక్క సొమ్ముని వాడుకోలేనందుకు గాను, అంటే మనము అవినీతిగా లేనందుకు గాను దానికి ఉన్న పుణ్యం మన ఖాతాలో మనకు పడుతుంది. ఈ దొరికిన డబ్బులు ఏవైతే ఉన్నాయో హుండీలో వేసినందుకు గాను, భగవంతుడికి చేరినందుకు గాను డబ్బులు పోయి అప్పుడు కష్టపడినా కూడా తదనంతరం ఈ డబ్బులు వేసిన పుణ్యం ఉంది కదా, ఆ పుణ్యం నిజంగా ఉన్న కష్టకాల సమయంలో అతన్ని కాపాడుతుంది ఏమా. కాబట్టి సాధ్యమైనంత రోడ్డు మీద డబ్బులు దొరికినప్పుడు ఇది మనది కాదు అని అనుకుని ఏ సేవా కార్యక్రమానికో, లేకపోతే ఏదైనా గుళ్ళో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలకో దేనికో ఖర్చు పెట్టేయడం ద్వారా మీకు ఆ దోషం, దొరికిన దోషం ఏదైతే ఉందో, మన కాని సొమ్మునే ముట్టుకోకూడదు, కానీ ముట్టుకుని తెచ్చుకున్నాం, జేబులో వేసుకున్నాం. కాబట్టి ఆ ముట్టుకుని జేబులో వేసుకున్న దోషం అనేది కూడా పోతుంది. మన కాని డబ్బు మనం ముట్టుకోకూడదు. అంటే ఎందుకంటే దీంట్లో 2 విషయాలు కూడా ధర్మంగా సంపాదించాడా అధర్మంగా సంపాదించాడా అన్నది కూడా ఉంటుంది. ఒక మనిషి దగ్గర మనం ఉత్తినే డబ్బులు తీసుకోవడం కానీ, మనకు డబ్బులు దొరకడం కానీ ఇలా జరిగిందనుకో అమ్మా, వాడు అవతల వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటేనేగా ఇచ్చేది. సో ధర్మబద్ధమైన డబ్బు అని అనుకుంటే మాత్రం ఎటువంటి దోషం లేదు. తీసుకున్న మనకి ఇబ్బంది ఉండదు, ఇచ్చిన అతనికి ఇబ్బంది. అదే వచ్చిన సొమ్ము అధర్మమైందనుకో, అందులో 6వ వంతు పాప ఫలితం నువ్వు అనుభవిస్తావు. అంటే ఎవరికైతే ఉందో వాళ్ళు తింటున్నారో అందులో 6వ వంతు పాప ఫలితం వాళ్ళకు ఉంటుంది. అందుకనే పూర్వం చూడండి, పెద్దవాళ్ళు ఎవరిళ్లలోనూ భోజనం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా కొంతమంది మహానుభావులు కనబడుతూ ఉంటారు, ఎవరిళ్లలోనూ భోజనం, ఎందుకంటే వాడు భయం అదే, వాడు ఎవడ తల పగలగొట్టి తీసుకొచ్చాడో తెలీదు, ఇంకెవరినైనా ఏం చేసి తీసుకొచ్చాడో మనకు తెలియదు. కాబట్టి ఇలాంటివి ఉంటాయనే కాస్త శాస్త్రం తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు, కాస్త అనుష్ఠానం ఉందని ఇది ఉందని కూడా ఈ యొక్క ఇలా ఎవరైతే ఉన్నారో, ఇలా దొరికిన డబ్బులు కావచ్చు, లేకపోతే కాస్త బాగా హై లెవెల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అక్కడ భోజనం చేయడానికి జంకు చేస్తారు.
మరిన్ని వీడియోస్ గురించి చూస్తూనే ఉండండి వైబ్రెంట్ భక్తి టీవీ.